ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనల ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలించినారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనిచ్చిన. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లారా, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు కూడా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని చెప్పి ఆయన అభ్యాసం చేసుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అభ్యాసం చేసుకుంటున్నాడు. మనుషుల ఎడల, దేవుని ఎడల, మనుషుల ఎడల కూడా, అది కూడా ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా నిర్దోషమైనదిగా ఉండాలని చెప్పి ఆయన సాధనం చేసుకుంటున్నాడు. దినదినం కూడా ధ్యానించుకుంటున్నాడు. దినదినం కూడా దాన్ని ఆచరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అభ్యాసం చేయటం 1-2 వచనాలు ధ్యానించుకుందాం. ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యమును పలుకుక ప్రతివాడును తన పొరుగు వానిని వంశించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతివాడు కూడా సత్యమును పలకని ప్రతి వాడు కూడా ఏం చేస్తున్నాడంటే తన పొరుగు వాణిని వంచిస్తున్నాడు. పొరుగు వాణ్ణి వంచిస్తున్నాడు సత్యం పలకక. రెండోది, తమ నాలుకకు అభ్యాసము చేసి ఏమని అభ్యాసం చేస్తుంటే అబద్ధములాడుట. అబద్ధం ఆడుట తమ నాలుకలకు అభ్యాసం చేస్తున్నారు. నాలుక ఒక్కొక్కరు చూస్తూ ఉంటామండి, ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయం అక్కడ అబద్ధం ఆడాల్సిన పని లేదు, కానీ ఏంటంటే ప్రతి విషయానికి కూడా అబద్ధమే ఆడుతుంటారు. కారణం ఏంటంటే వారి నాలుకను వారు అబద్ధం ఆడటానికి అభ్యాసము చేసి ఉన్నారు. ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయాలు ఎంత త్వరపడి చెప్పేస్తుంటారంటే అంత త్వరగా చెప్పేస్తుంటారు. దేవునికి మహిమ కలుగును. ప్రతి విషయంలో కూడా త్వరపడి అబద్ధములు ఆడుతూ ఉంటారు. అభ్యాసం. ఎందుకంటే కొంతమంది ఉంటారు, అబద్ధం ఆడాలంటే వారు అంత త్వరపడలేరు, ఆడలేరు, మనసు రాదు, తన మనస్సాక్షిని చంపుకోలేడు. అబద్ధం ఆడలేరు. అవును కదా, అవును కదా, ఎలా ఆడాలి అబద్ధం, ఎలా చెప్పగలను నేను అంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అబద్ధములాడుటకు తమ నాలుకకు అభ్యాసం చేసి ఎదుటివాడి తప్పులు పట్టవలెనని ప్రయాసపడుతుంటారు. ఎదుటివాడిలో తప్పులు వీళ్ళేమో నాలుగు అభ్యాసం చేసుకుంటారు అబద్ధములు ఆడటానికి, కానీ ఎదుటివాడిలో ఉన్న తప్పులను పట్టుకోవటానికి వారు ప్రయాసపడుతుంటారు. ఎదుటి వాడిలో ఏ తప్పు ఉంది, ఏ లోపం ఉంది, వాడు మాటలో చిక్కుతాడా, ఎక్కడ చిక్కుతాడు, ఎలా చిక్కుతాడు, ఎలా పట్టుకోవాలి, క్రియలో చిక్కుతాడా, ఎలా చిక్కుతాడు అని. ఇప్పుడు దానియేలు ఉన్నాడండి, దానియేలుని వాళ్ళు పట్టుకొని బంధించాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. దానియేలు ఎలా పట్టుకున్నారు? ఆయన క్రియల రూపంలో కనిపిస్తుంది. ఆయన ప్రతి దినము కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పట్టుకున్నారు. యేసు ప్రభు వారిని పలుమార్లు శోధించారు.
ఆయన మాటలతో చిక్కుపరచాలి అని, ఆయన ఎక్కడైనా మాటల ద్వారా దొరుకుతాడేమో అని. దేవునికి మహిమ కలుగును. ఆయన ఎక్కడ దొరకలేదు, కానీ అనేకమైన అబద్ధ నేరములు మోపారు, ఏవి కూడా ఆయన ముందు నిలవలేదు తీర్పులోకి. కాకపోతే మందిరమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు అనేది మాత్రం వాళ్ళు పట్టుకున్నారు ఆయన మాట. ఆయన చెప్పింది ఏ మందిరం? ఆత్మ సంబంధమైన ఈ మందిరం గురించి చెప్పాడు, కానీ వాళ్ళు చేతితో రూపించబడిన ఆ మందిరం గురించి వాళ్ళు కట్టారు. దేవునికి మహిమ కలుగును. ఇది ఎప్పుడు పట్టుకుందామా, ఎక్కడ పట్టుకుందామా, మాటలు ఎక్కడ వాళ్ళు చిక్కుపరుస్తుందమ్మా అని చూస్తూ ఉంటారు. వారు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే ఆడతారు, ఎదుటి వారిని ఎక్కడ మాటలతో చిక్కుపరిచి పట్టుకుందామా అని చూస్తుంటారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రయాసపడుతుంటారు. చూసారా, ఇలాంటి వారి దగ్గర నీ నివాసము, నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారి మధ్యనే ఉంది. కాపట్యం మధ్యనే ఉన్నది. కాపట్యము అంటే ఈ అబద్ధములాడి వారి మధ్యనే ఉంది. వారు కపటులై, చూడండి, వారు కపటులై నన్ను తెలుసుకొని నొల్లకున్నారు. చూసారా, వారు కపటుల మధ్య ఈ నివాసం ఉంది. వారు కపటులై ఉన్నారు కాబట్టి వారు నన్ను తెలుసుకోకుండా ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు అంటే, నీ నివాస స్థలం ఎక్కడుందంటే ఆ కపటుల మధ్యనే ఉంది. వారు కపటంగా ఉండేవారు, వారి మధ్య నీ నివాసం ఉంది. వారు కపటం చేస్తూ నన్ను ఎరగకున్నారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే మన నివాస స్థలాలు ఎక్కడ, మనం నివసించే మన చుట్టూతో కూడా ఈ కపటులు ఉన్నారు. ఈ కపటంగా ఉండేవారు మన చుట్టూతో ఉన్నారు. వారి మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. వారు ఎందుకు ఆ కపటులుగా ఉన్నారంటే దేవుణ్ణి ఎరగక ఉన్నారు. వారు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకటో వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచుచు, నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగాను ఉండునుగాక. చూసారా పిల్లరా, ఆయన వాళ్ళ మధ్య నుండి వాళ్ళందరూ చెడిపోతుంటే, వాళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే, దేవుని ఎరగగా ఉంటే, ఒకప్పుడు కార్యాలు పొందిన వారే, ఒకప్పుడు అనుభవించిన వారే, ఒకప్పుడు సమస్తము కూడా వారు పొందుకొని మేలు అనిపించిన వారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. ఎవరు? దేవుడు స్వయంగా ఆయనే విడిపించి నడిపించి వారి పితరులను తీసుకుని వచ్చి ఆ శ్వాసంగా ఇచ్చిన దేశంలో వాళ్ళని నివసింపజేసిన వారు. అలాంటిది వీళ్ళు ఆ దేవుని ఎరగకుంటున్నారు. అలాంటిది దేవుడి మాట అంటే భయం లేకుండా ఉన్నారు. అలాంటిది దేవుడు అంటే వాళ్ళకి లెక్క లేకుండా ఉన్నారు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా, నేను వీళ్ళ కోసం మొరపెట్టడానికి, వీళ్ళు తప్పిపోతున్నారు, వీళ్ళు చెడిపోయారు, పాపంలో ఉండిపోతున్నారు, ఇదిగో మిమ్మల్ని తృణీకరిస్తున్నారు, వారికి ఇష్టమైన ఏ క్రియలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇదిగో వీరి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, నా తల జలమయంగా, నా కన్నులు నీటి ఊటగాను మార్చయ్యా, వారి కోసం కన్నీరు పడాలి అయ్యా, వారి కోసం నేను కన్నీరు కార్చాలి అయ్యా, వారు రక్షించబడాలి, వారు తప్పించబడాలి, విడిపించబడాలి, మీ బ్రతుకు పాలు కాకుండా ఉండాలి. ఇక భయంకరమైన అపవాది ఉచ్చుల నుంచి, ఆ కుయుక్తుల నుంచి వాళ్ళు విడిపించబడాలి అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నారు. నా జనులందరూ నా జనులందరూ ఎలా ఉన్నారయ్యా అంటే, వీళ్ళు నా చుట్టూతో ఉన్నవారు ఎలా ఉన్నారంటే వ్యభిచారులను ద్రోహుల సమూహమై ఉన్నారు. ఆహాహా, అరణ్య చూడండి, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికినాయలా. ఎంత చూసారు పిల్లలు? అరణ్యములు బాటసారులు, ఆ మార్గం కూడా వెళ్ళేవారు వచ్చేవారు. అరణ్యంలో ఎవరు ఉండరు, వెళ్ళి వచ్చే ఆ మార్గంలో అక్కడ నాకు బాగా దొరికిన ఎడలా ఎంత మేలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన? కపటుల మధ్య ఉన్నాడు. ఆయన నివాసం కపటుల మధ్య ఉంది, కానీ అది కోరుకోట్లా. ఇది అరణ్యంలో ఏకంగా ఉండడం కోసం, ఒంటరిగా ఉండకుండా కోరుకుంటున్నాడు. కాకపోతే అరణ్యపు బాటలు అప్పుడప్పుడు వెళ్తూ వస్తుంటారు కదా, వారి అక్కడ నాకు నివాసం దొరికితే ఎంత బాగుండు. ఎందుకని?
అందరూ చెడిపోయారు, అందరూ తప్పిపోయారు, అందరు దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి అయ్యా నేను వీళ్ళ మధ్య ఉండలేను, వీళ్ళతో నేను ఉండలేను, వీళ్ళు చూడలేను. అయ్యా వీళ్ళు చేస్తున్న ఈ ఏగిరలు నేను తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళ కోసం ప్రార్థన చేసి నా కన్నీరు ఇంకిపోతున్నాయి. నేను మరబెట్టి నా కలం నీళ్ళు కారట్లేదు. అయ్యా ఎక్కడ నిలిచిపోతాయేమో, నా కన్నీరు నిలిచిపోతే ప్రభువా అయ్యా నువ్వు నన్ను కరుణించవేమో, నా బిడ్డలు కనికరించవేమో, వీళ్ళు తప్పిపోతారేమో, అయ్యా వీళ్ళ మీదకి నీ ఉగ్రత వస్తుందేమో. దయతో నా తల జలమయం గాను నా కన్ను నీటి ఊటగాను మార్చయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నా జనులను విడిచి వారి ఎద్దును తొలగిపోదును, విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై. చూడండి, విండ్లను తొక్కి వంచునట్లుగా అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. దేవుని ఎరగక కీడు వెంట కీడు చేయుచు. చూడండి, దేవుని ఎరక ఏం చేస్తారంటే కీడు వెంట కీడు చేసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రవర్తనని ప్రవర్తిస్తున్నారు. ఇది దేవుని యొక్క వాక్కు. దేవునికి మహిమ కలుగుగా. మీలో ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని కూడా నమ్మొద్దు. నిజముగా ప్రతి సహోదరును. చూడు పిల్లరా, మీలో తమ పొరుగు వాడిని ఎవరు కూడా నమ్మొద్దు. ఏ సహోదరుని కూడా నమ్మొద్దు. అందరూ కూడా కుయుక్తితో ఉన్నవారు, కపడంతో ఉన్నవారే, ఎప్పుడు చిక్కుబడదామా, ఎప్పుడు మాటలతో పట్టుకుందామా అని చూసేవారే, అన్ని కూడా అబద్ధములు ఆడేవారే. కాదు, ఎవరిని కూడా నీ పొరుగు వాడిని ఎవరిని కూడా నమ్మొద్దు. నీ సహోదరుని కూడా నమ్మొద్దు. నీ పొరుగు వాని విషయమై నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయము తీసుకెళ్ళి నీ పొరుగు వాడితో నువ్వు చెప్పొద్దు, నువ్వు పంచుకోవద్దు నీ కుటుంబ విషయాలు. ఇప్పుడు వినేటప్పుడు చక్కగా వింటాడు. నిన్ను ఎక్కడ బట్టి నీ మాటలతో నిన్ను ఎక్కడ చిక్కించుకోవాలని చూస్తాడు. నీ మాటతో నువ్వు చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు? నిన్నే అపహాస్యం చేస్తూ ఉంటాడు, నిన్నే హేళన చేస్తుంటాడు, అందరికి వెళ్ళి నీ గురించి చెప్తూ ఉంటాడు, నిన్ను చులకన చేస్తాడు, నిన్ను తక్కువ చేస్తాడు. ఎందుకంటే వాడు కపటంగా నీ దగ్గర ఉన్నాడు, యథార్థంగా లేడు, కపట వస్తుడై ఉన్నాడు. ఆ కపట మనుషుడు ఏం చేస్తాడంటే కపటముతో నీ దగ్గరున్న సమాచారం అంతా తెలుసుకొని వెళ్ళి నిన్ను నలుగురి మధ్య అవమానిస్తాడు. నీవు ఎవరిని కూడా నమ్మవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హోషేయ పుస్తకం 7వ అధ్యాయం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు చేయి తలచంగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు ఎందుకు బయలుపడుతుందని చూడండి. ఇశ్రాయేలు ప్రజలైన స్వస్థపరచాలని, స్వస్థత కలుగజేయాలని అనుకుంటే ఎఫ్రాయిములు ఏం చేస్తారంటే ఆ ఎఫ్రాయిము యొక్క దోషము షమ్రోన్లో కనపడుతుంది. వారి యొక్క చెడుతనమును అవి బయలుపరచబడుతున్నాయి. దోషము చెడుతనం కనపడుతుంది ఆయనకి. ఆయనేమో స్వస్థపరచాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. జనుల మోసమును అభ్యాసము చేసుకున్నారు. ఏ అభ్యాసం చేసుకున్నారండి? మోసం చేయటం ఎలాగైనా అభ్యాసం చేశారండి. జనులు ఏ అభ్యాసం చేశారంటే ఎదటి వాడిని ఏ విధంగా మోసం చేయాలి, ఎదటి వాడిని ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా వాడిని దోసుకోవాలి, ఏ విధంగా వాడిని అవమానించాలి, ఏ విధంగా వాడిని నిందించాలి, ఏ విధంగా వాడిని పతనము చేయాలి అని ఎదటి వాడిని మీద వీడి దోషము చేసి దోసుకోవడానికి అభ్యాసం చేస్తున్నారు. ఎలా దోసుకోవాలనేది అభ్యాసం చేశారండి ఎఫ్రాయిములు. దేవునికి మహిమ కలుగును. అభ్యాసం చేశారు కాబట్టి షమ్రోనులో ఏం కనపడింది? ఆయనకి చెడుతనము కనపడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది బయలుపరచబడుతుంది కాబట్టి వారి మోసము చేయటానికి. అంతేకాదు
కొల్లగ్రాండ్లలోనికి కొల్లగ్రాండ్లయు లోపలికి చొరబడతారు. బందిపోటు దొంగలై చూడండి, కొల్లగాండ్ దోసుకునే వారు ఏం చేస్తారంటే లోపలికి చొరబడతారు. బందిపోట్లు వీరు వారు కొల్లగ్రాండ్లై లోపలికి చొరబడతారు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా పిల్లారా, బందిపోటు కొల్లగాండ్ దోసుకునేవారు దొంగలు బయట దోసుకుంటారు. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను అవి నా సముఖమున జరిగినను. చూడండి, అవి దేవుని సముఖంలో జరిగినా సరే మన చెడుతనం ఆయన జ్ఞాపకం చేసుకొనడని వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు మనం చేస్తున్నామే ఈ చెడుతనం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని తమలో తాము అనుకుంటా ఉంటారంట. ఎక్కడ? దేవుని సన్నిధిలోనే వాడు చెడుతనం చేస్తూ ఆయన జ్ఞాపకము చేసుకోలే మన చెడుతనం అని అనుకుంటారంట. చూసారా పిల్లారా, ఎంత దారాన్ని కొడిగడుతున్నారో చూసారా. దేవుడు అంటే అసలు భయమే లేదు, దేవుడు అంటే భక్తే లేదు, అసలు దేవుడు చూడట్లేదని అనుకుంటున్నారంటే ఎలాగూ అంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరో చూడట్లేదు కదా అనుకుంటుందంట. దేవునికి మహిమ కలుగు. ఆ విధంగా దేవుని సన్నిధిలోనే ఆయన సమ్ముఖంలోనే దొంగతనం చేస్తారు. కానీ సర్వమును ఎరిగిన వాడు సకలమును తేటగా చూడగలిగిన వాడు, అనుక్షణం ప్రతి క్షణము కూడా నీ మీదే కన్ను ఉంచిన వాడు, సర్వ సృష్టి మీద కూడా ఆయన కనులు సంచారం చేయుచున్నాయి. లోకమంతట ఆయన కనులు సంచారం చేస్తున్నాయి. ఆయనకి మరుగైనదంటూ ఏదీ లేదు, ఆయన చూడదంటూ ఏదీ లేదు. ప్రతి క్షణం కూడా ప్రతి వ్యక్తిని కూడా ఆయన పరిశీలన చేస్తూనే ఉన్నాడు. అణువు ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అణువు కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా మరుగైన స్థలం అంటూ ఆయనకి ఏదీ లేదు. పాతాళంలోకి వెళ్ళిన ప్రభువా నువ్వు అక్కడ నేను చూస్తున్నావు, వృద్ధిలోకి వచ్చిన ప్రభువా నన్ను అక్కడ నువ్వు చూస్తూనే ఉన్నావు. ఇంకా మరుగైనది ఎక్కడ? ఆయనకి మరుగైనది ఏముంది? సమస్తము కూడా తేటగా చూసే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగు. నీవు అనుకుంటున్నావేమో నా దేవుడు నన్ను చూడట్లేదులేని నీవు విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో. నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు నన్ను చూడట్లేదులని నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడికి నేను ఏం చేసినా తెలియదులే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన సమస్తము కూడా తేటగా చూసేవాడు. దేవునికి మహిమ కలుగు. ఆయన కను చూసి మరుగైనదంటూ ఏదీ లేదు సృష్టిలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సర్వాంతర్యామి, సకల లోక రక్షకుడైన, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనుకుంటాకలేదు. ప్రతి చోటును కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రతి స్థలంలో కూడా ఆయన ఉన్నాడు. ప్రతి వ్యక్తిని ఆయన పరిశీలిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కొంతమంది ఉండవచ్చు, ఎలియా చెప్పాడు, నీ దేవుడు నిద్రపోతున్నాడేమో, నీ దేవుడు ప్రయాణమై ఎక్కడికైనా వెళ్తున్నాడేమో, లేదా నీ దేవుడు ఎక్కడ సెద తీరుతున్నాడేమో, నీ దేవుడు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడేమో పిలు అన్నాడు. నా దేవుడు అలాంటి వాడు కాదు. అనుక్షణం ప్రతిక్షణం కూడా నిన్ను తన అరచేతుల్లో చిక్కుకొని కంటికి రెప్పలా నిన్ను కాపాడుతున్నవాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంత కృప కలిగిన వాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఆయన ఎన్నడూ కూడా ఎక్కడ నీ అడుగు త్రొట్టెల్నే ఒక్కకుండా, నీ పాదం ఒక రాయి తగలకోకుండా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. వారు చేయి చెడుతనం చూసి రాజు సంతోషించును. దేవునికి మహిమ కలుగునుగా. వారు చేయు చెడుతనం చూసి రాజు సంతోషిస్తున్నాడు. వారు కలలాడుట అధిపతులు విని సంతోషించరు. వారు కలలాడుట అబద్ధములాడుట అధిపతులు చూసి సంతోషిస్తారు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత, చూడండి, రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత పొద్దంతయు పొంగు వరకు
అదంతా పొంగు వరకు పొయ్యని అధికముగా వేడి చేసి పొయ్యిను అధికముగా వేడి చేస్తారు. ఊరకుండానట్లు పొయ్యిని అధికంగా వేడి చేసి ఊరుకుంటాడంట. వారందరూ మానని కాంతులత కలవారై ఉన్నారు. వారందరూ కూడా మానని కామాతురత కలిగిన వారు. దీని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఈయన చూస్తున్నాడు. రొట్టెను చేసిన వాడు ఏం చేస్తాడు? ఆ పొయ్యిలో వేడి ఎక్కువ చేసి దాన్ని పెట్టి వేడి ఎక్కువ చేస్తాడు. వేడి ఎక్కువ చేసి దాన్ని కాలుస్తుంటాడు. అది కాలినం చేపు చూస్తూనే ఉంటాడు. అది మాడిపోయిన దాన్ని తీసేవాడు కూడా ఉండడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. దాన్ని మాడిపోతుందే దాన్ని తిప్పుదామో లేదా మాడిపోతుంది దాన్ని తీద్దామో అని చూసేవాడు కూడా ఉండడంట. అక్కడ తీసేవాడు కూడా ఉండడు. ఎందుకంటే ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు ఆయన ముందే చేస్తున్నావు కాబట్టి ఆయన అలా చూస్తూనే ఉంటాడు. మాడిపోతున్నా, నువ్వు శ్రమలు, భయంకరమైన శ్రమలు, కొలిములు నలిగిపోతున్నా, కాలిపోతున్నా, ఆయన అలా నిన్ను విడిపించకుండా చూస్తున్నాడు అంటే దాని కారణం ఏంటి? నీవు ఆయనకు విరోధంగా చేసిన దాన్ని బట్టి. ఆయన చూస్తూనే ఉన్నాడు కానీ ఆయన నీ జీవితంలో కార్యం చేయట్లేదు. ఆయనకి విరుద్ధంగా నువ్వు ఎక్కడో నడుచుకున్నావు, ఆయనకి విరుద్ధంగా నువ్వు ఎక్కడో తప్పిపోయావు, ఆయనకి విరుద్ధంగా అడుగు నీలో ఎక్కడో పడింది. ఆ చేదైన ఏదో నీలోకి వచ్చింది, మొలిసింది. అందుకని ఆయన చూస్తూనే ఉన్నాడు. అయ్యో నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు పడే ప్రయాసపడి నీ బాధను చూసి ఆయన తట్టుకోలేక చూస్తూనే ఉన్నాడు. నేను ఎప్పుడు సహాయం చేయాలి, ఎప్పుడు చేయాలి, అయ్యో ఈ విషయం నుంచి, ఈ బాధ నుంచి, ఇబ్బంది నుంచి ఎప్పుడు విడిపించాలి అని చూస్తూనే ఉంటాడు. కానీ నీవు చేసిన దాన్ని బట్టి ఆయన దగ్గరికి రాలేకపోతున్నాడు. నీవు చేసిన దాన్ని బట్టి ఆయన దగ్గర రాలేకపోతున్నాడు. చూస్తూనే ఉన్నాడు. నీవు ఆ ఇనుప కొలిమిలో కాలుతుంటే చూస్తూనే ఉన్నాడు కానీ నిన్ను విడిపించి నడిపించలేకపోతున్నాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని భయంకరమైన శ్రమల కొలిములు, ఆ ఇనుప కొలిములు కాలుస్తుంటే చూసి తట్టుకోలేక ఆయనే దిగి వచ్చి ఆయన విడిపించి నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. అంత వాత్సల్యం, అంత ప్రేమ కలిగిన వారు. కానీ ఆయన్ని రానివ్వకోకుండా అడ్డుపడుతుంది అంటే నువ్వు ఎంతగా ఆయన ముందే ఎంతటి పాపాన్ని కూడకట్టావు, ఎంతటి దుష్టత్వములు కూడకట్టావు. ఆయన నీ ముందు నీ దగ్గర రాలేనంతగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి రాజు తెనుమున అధిపతుల ద్రాక్షారస బలము చేయటం అత్తిల్లి జబ్బుపడిది. రాజు తానే అపహాసులకు చెలికాడాయను. చూడండి, రాజు ఏం చేస్తాడంటే అపకాసులకు చెలికాడయ్యాడంట. అంటే నువ్వు మత్తిల్లి పడిపోతుంటే, నువ్వు త్రాగి మత్తిల్లి పడిపోతుంటే అపకాసులకు ఫ్రెండ్ అయిపోయాడు ఆయన, చెలికాడయ్యాడు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చూసి అపహసిస్తున్నారు. అరే నేను మొన్న వరకు ఎంత నీటిగా ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు, ఈ రోజు ఏంటి ఇలా పెంట కుప్పలో తిరుగుతున్నాడు, ఇంత పరిమాణం తయారైపోయాడు, ఈ భక్తిహీనత వచ్చేసింది, భక్తిహీనుడు అయిపోయాడు అని అనుకుంటుంటే ఆయన కూడా చూస్తూ వాళ్ళతో పాటు నవ్వుతూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. రాజు దాని పొయ్యిలో పడినట్టు, చూడండి, పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రంతా నిద్రపోయినను. చూడండి, తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతా నిద్రపోయినా ఉదయమున పొయ్యి బహు మంట మండి మా కాలుచున్నది. ఉదయం వరకు కూడా పొయ్యి బహుగా మంట మండి కాలిపోతుంది. పొయ్యి కాలినట్టుగా వారందరూ కూడా బహుమంట నుండి బహుమంట మండి తమ న్యాయాధిపతులను మింగివేస్తున్నారు. దేనికి మహిమ కలుగుగా. కాలిపోతున్నారండి, బూడిదైపోతున్నారండి. ఆ మంట వేసేవాడు రాత్రి అంతా నిద్రపోయినా సరే పొయ్యి మాత్రం దానికి అదే మండిపోతుంది. ఆ ఇనప కొలిములు అన్నింటి కొలిములు నువ్వు పడకుండా ఉండాలని నా ప్రభు చెప్తున్నాను. 6వ అధ్యాయం 7వ వచనం. చూడండి, ఆదాము నిబంధన మీరునట్లు దేవుని ఎడల వారు విశ్వాసఘాతుకులై దేవుని యొక్క నిబంధనలు మీరి ఉన్నారు. చూడండి పిల్లరా, ఆదాము తన నిబంధనను మీరినట్లుగా వారు
నిబంధన మీరి ఉన్నారు. దేవుని యొక్క నిబంధనను మీరి ఉన్నారు. ఆదాము నిబంధన ఎక్కడ మీరాడండి? తినొద్దన్న ఫలం తిన్నారు. ఆయన తినొద్దు, ఇదిగో నువ్వు తిన్న రోజున, ఈ ఫలము తిన్న రోజున నిశ్చయంగా నువ్వు సచ్చేదవు అన్నాడు. అంటే ఆదాము నిబంధన అవ్వమ్మే కదా తీసుకుని వచ్చింది, అవ్వమ్మే కదా ఇచ్చింది, ఆ ఫలం ఇచ్చింది. కానీ ఆ ఫలం ఎక్కడదని అడిగాడా? అసలు ఇప్పటి వరకు మనం తినని ఫలం ఏది? ఏదైనా వనంలో అనేక రకాల ఫలాలు ఉన్నాయి. అయితే అన్ని సంవత్సరాలలో ప్రతి ఒక్క వృక్ష ఫలము తిని ఉంటాడు. ఆ 2 వృక్ష ఫలాలు తప్ప ప్రతి ఫలము తిని ఉంటాడు. మరి ఈరోజు కొత్తగా ఉంది, కొత్త వంటకం. ఎక్కడ చూసావమ్మా, ఎక్కడ నేర్చుకున్నావు, ఎక్కడ చేసావు? ఇప్పుడు అడిగావు మీ భార్యని. దేవునికి మహిమ కలుగు. ఏమంటారు? యూట్యూబ్లో కొత్త వంటకం చూశాను, చాలా బాగుందంట, తినండి. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. అలా అయిపోయారు. నిజమే పిల్లరా. అది ఎలా ఉందో తెలీదు. వాళ్ళు చెప్తారు అబ్బా చాలా బాగుంది, నోట్లో పెట్టి అబ్బా అంటారు. ఏమంటారు వీళ్ళు కూడా? ఏమన్నా చేసేయాలి, చేసేసి నేను కూడా మా ఆయనతో అబ్బా అనిపించుకోవాలి. దేవునికి మహిమ కలుగు. నా భర్త కూడా నన్ను పొగడాలి, చాలా బాగుంది అనాలి. అంటే ఎంత ఇవి కూడా కంగారులో చేస్తుంది కానీ తిందు, నోట్లో పెట్టుకొని గవ్వ తీసుకొచ్చి చేస్తుంది. కానీ అవ్వమ్మ అట్టా కాదు, మన తల్లి ఆమె తిన్నాదిగా తీసుకొచ్చేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మీకు అర్థమైందో లేదో. అది ఎట్టుండి ఆడే పడతాడు మనకెందుకు. బాగుంది అంటే మనం తినవచ్చు, లేదంటే ఒకళ్ళ దాంట్లో ఏదైనా ఆడైపోతాడు. అంటే అవ్వమ్మ కంటే తెలివైన ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆదాము నిబంధన మీరట్టు అన్నాడు. విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను. చూడండి, గిలాదు ఎలా ఉందంటే పాపాత్ముల పట్టణం అయిపోయిందంట. అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుచు. అందులో ఏం కనపడుతున్నాయి? నరహంతకుల అడుగు జాడలు కనపడుతున్నాయి గిలాదులు. బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు అక్కడ పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య చేస్తున్నారు. ఘోరమైన కాముకత్వం జరిగించే వారై ఉన్నారు. ఇలా ఉందంటే ఘోరమైన కామకత్వం కలిగిన వారై ఉన్నారు, అక్కడ జరిగిస్తూ వారై ఉన్నారు. అంటే కామకత్వం అంటే ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే భక్తిహీనత. రెండోది విగ్రహారాధన. వారిలోకి దేవుడు కాకుండా వేరే వారిని పెట్టుకొని, మనసులో పెట్టుకొని, దేవుడికి వాళ్ళ స్థానం ఇవ్వకోకుండా వేరే దాన్ని ఏదో నింపేసుకొని వారు అక్కడ పొంచి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 10 ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడిన. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నాకు ఒకటి కనబడింది. ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదారు. ఎఫ్రాయిములు వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తున్నారు. ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరచుకునేదారు. ఇశ్రాయేలీలేమో తమను అపవిత్రపరచుకుంటున్నారు. ఎఫ్రాయిములేమో వ్యభిచారికులు అభ్యాసం చేస్తున్నారు. చెరలోకి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, చూడండి వీళ్ళు చేశారు అని చెప్పి చెరలోకి పంపించారు. కానీ చెరలోకి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా అతడు నీకు కోతకాలం నిర్ణయిస్తాడు. కోతకాలం అంటే ఏంటనుకుంటున్నారు? శిక్షా విధిని నిర్ణయిస్తాడు. ఎవరు? ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో, ఎవరినైతే తన స్వాస్యం అన్నాడో, తన సొత్తు అన్నాడో, ఎవరైతే తనకు కలిగిన వ్యవస్థను ధారపోసాడో వారికి కోతకాలము నిర్ణయింపబడుతుంది అంటున్నారు. నా ప్రభు వచ్చినప్పుడు వారికి కోతకాలం నిర్ణయించబడుతుంది. ఇదిగో ఆకాశంలో నేను చూడగా కొడవలి పట్టుకున్న వాడిని చూశాను. ఆ దూతతో ఇంకో దూత చెప్తుంది, ఇదిగో భూమి మీద పైరు పక్కవానికి వచ్చి ఉంది, నీ కొడవలు పెట్టి కొయ్యి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. జాగ్రత్త పిల్లారా, అత్యంత రాకడ సమయంలో మనం అత్యంత సమీపంలో ఉన్నాం. ఈ రోజు రేపు ఈ క్షణం మరుక్షణం చెప్పలేం. కానీ కోత మాత్రం మొదలవబోతుంది.
ఆయన ఒక కోత మాత్రం మొదలవబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడుతున్నాయి కానీ సంతోషకరముగా కనబడదు. చూడండి, ఏ శిక్ష ఏదొచ్చిన శిక్ష వస్తే దుఃఖకరంగా సంతోషం ఉంటుందా? ఎందుకంటే శిక్ష వచ్చిన సంతోషంగా ఉంటున్నాము అంటే ఆ శిక్ష నుంచి మనం తప్పించబడ్డాము అని, మనము ఆ శిక్ష మనల్ని ఏమీ చేయలేదు అని మనం సంతోషించాలి. కానీ మరి మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన విధానాన్ని బట్టి, మన విధులను బట్టి మనము శిక్షా విధికి పాత్రలు మనకు శిక్షా విధిని అనుకరించాడు కాబట్టి ఆ శిక్షలో ఎక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ ఆనందం ఉంటుంది? దుఃఖాకాంతులో ఏడవలసింది. ప్రభా, అయ్యా నేను మొయ్యలేకపోతున్నా నీ భారాన్ని, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నా నీ బాధని, అయ్యా ఇదిగోనైనా కాలిపోతున్నాయి, కాలు కాలిపోతున్నాయి, అయ్యా ఒళ్ళు కాలిపోతుంది, అయ్యా ఇది వేడి తట్టుకోలేకపోతున్నా, అయ్యా ఇది ఒళ్ళంతా కాలిపోతుంది అని ఆ రోజు కేకలు వేసే రోజులు వస్తాయి. కానీ కరుణించే అవకాశము కోల్పోయి ఉంటాం. ఆయన ప్రేమను మనము ఈ రోజున తృణీకరిస్తున్నాం. ఆ రోజున ఆ ప్రేమ కోసం అంగలార్చినా మనకు అది దొరకదు. ప్రియులారా, ఆలోచించండి. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి, చూడండి, దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. అది నీతియను సమాధానకరమైన ఫలమిస్తుంది. దాని యందు అభ్యాసం చేయాలి. దేని యందు? ఆ తట్టుకోవడంలో, ఆ ఎదుర్కోవడంలో ఆ శిక్షని తృణీకరించుకోకుండా. ప్రభువా, ఒకవేళ యోబు మహాభక్తుడు అడిగాడు, అయ్యా నా దోష శిక్ష నాకు తెలియచేయి, నేను ఎక్కడ తప్పిపోయాను, ఏ విషయంలో నేను వైదొలిగిపోయాను, అయ్యా ఏ విషయంలో పడిపోయాను అది నాకు తెలియచేయి, నేను సరి చేసుకుంటా. ఒక అవకాశం. దావీదు మహాభక్తుడైతే నా అంత్యకాలము, అంత్య దినములు ఎట్లుండో నాకు బయలుపరచు, ఆఖరి దినాలు ఎట్లుండే బయలుపరచడం ఎందుకు అడిగాడు ఆయన? ఈ లోపులో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే అక్కడ తీర్పులోనో, ఈ ఉగ్రతలోనో, ఈ దండనలోనో ఆయన ఉంటే ఇది ఇప్పుడే ఇక్కడ సరి చేసుకుందామని, ఇప్పుడే సరి చేసుకుందాము అని అడిగాడు. నా అంత్యదేములు ఎట్లుండను? దేవునికి మహిమ కలుగును. మరి మనం అడుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మా దినాలు ఎలా ఉన్నాయి ప్రభువా? అయ్యా, ఇప్పటివరకు నేను జీవించిన జీవితాన్ని బట్టి, నేను చేసిన భక్తిని బట్టి, నేను అయ్యా మీ సన్నిధిలో కార్చిన కన్నీటిని బట్టి, అయ్యా నా యథార్థను, నా పరిశుద్ధను బట్టి, అయ్యా నీ రాకడికి నేను సిద్ధపడగలుగుతున్నానా? నీ రాజ్యంలో చేరగలుగుతానా? అందుకు అర్హత పొందుకున్నాను అయ్యా అని ఎప్పుడైనా అడుగుతేవా? బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. ఆ బుద్ధి కలిగిన కన్నికలతో బుద్ధి లేని కన్నికలు కూడా ఈ విధంగా ప్రార్థన చేసుకుంటే అందరూ కలిసి ప్రభు సన్నిధికి వెళ్ళే ఉంటారు. కానీ వారు మేము భక్తి చేసాం, వాళ్ళు భక్తి చేశారు, అందరూ సమానంగానే భక్తి చేశారు. కానీ అక్కడికి వెళ్ళే వాటికి వారిది కొంచెం అధికమైంది, వీరిది కొంచెం కొదువైంది. తలుపు దగ్గరే విడవబడిపోయారు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా ఏ విధంగా వేస్తున్నాం, ఎటు వేస్తున్నాం? 6 బాధలు వచ్చినా నన్నేం చేస్తా, 7 బాధలు వచ్చినా నన్నేం చేస్తుంది? ఇదిగో నా అడుగుల పరిమాణం లెక్క కట్టగట్టి సంఖలో పెట్టుకొని నా రాజు దగ్గరికి, నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగా వెళ్తా, తల ఎత్తుకొని వెళ్తా. అది అండి దేవునికి మహిమ కలుగును. ఆయన యొక్క నిరీక్షణ అది, ఆయన యొక్క నిరీక్షణ అది. నా దేవుని దగ్గరికి నేను వెళ్ళినప్పుడు రాజులాగే వెళ్తా. ఎందుకంటే మహారాజు నా దేవుడు. ఆ మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రాజు, ఆయన కుమారుడుగా రాజుగానే వెళ్తా. ఎందుకంటే నాలో ఏ లోపము కనపడల, ఏ మచ్చ కనపడల. ఇది కాదు చూడాల్సింది.
దీని లోపల మార్చచ్చు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. చూడండి, వడిల చేతులను సడిల మోకాలను బలపరచండి. మరియు ఒక్క నిమిషం. వడిలిన చేతులు సడిల మోకాలు బలపరచాలి. మరిపడి రా, ప్రార్థన చేయి, మోకాళ్ళే, కన్నీరు కార్చు, నిలబడు. ఎక్కడైతే నీ సడలిపోయిందో, ఎక్కడైతే వడలిపోయిందో మళ్ళీ మరిపడి వాటిని బలపరచు. నీ చేతులు ఎత్తు, నీ కాలు మోకాళ్ళే, బలపరచు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. బలపరుచుకో. మరిపడి ప్రారంభించు. మోకాళ్ళు వేయటం, చేతులు ఎత్తడం ప్రారంభించు. దేవునికి మహిమ కలుగుగా. కీర్తన గ్రంథం 131 కీర్తన 1వ అధ్యాయం. దావీదు మహాభక్తుల గురించి చెప్తున్నా. యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు. చూడండి పిల్లరా, ఆయన చేసిన ప్రార్థన హృదయాన్ని తాకింది. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. నా కన్నులు మీద చూస్తున్నవి కావు. నా కనులు మీదికి చూస్తున్న కనులు నెత్తికెక్కినాయి అంటారు. ఏమంటారు? కొంచెం ఏమైనా గర్వంగా కొంచెం ఇది మాట్లాడారు అనుకోండి, పెద్దలు అనేవారు ఏమని, వీడి కనులు నెత్తికెక్కారా అంటారు. అంటే కనులు, అందుకే దీని ఏమన్నాడు, కనులు, నా కనులు నెత్తికెక్కలేదయ్యా, పైకి చూడట్లా. నాకు అందని వాటి అందైనను, నాకు అందని వాటి అయినను, గొప్ప వాటి అందైనను, గొప్ప వాటి అయినందను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. నేను అభ్యాసం చేసుకోవట్లా. నేను నా ప్రాణం చూసారు పిల్లరా, నిమ్మడను. అందని వాటి కోసము అభ్యాసం ఎట్లా పొందుకోవాలి, దీన్ని ఎలా సంపాదించుకోవాలి, దీన్ని ఎలా ఎక్కాలి, కొయ్యాలి, ఎలా కొయ్యాలి అని చెప్పట్లా. గొప్పగా ఈ గొప్ప నేను సంపాదించుకోవాలి, దీన్ని నేను స్వాధీనపరచుకోవాలి, ఈ గొప్ప నాకు కావాలి అని దానికోసం అభ్యాసం చేయట్లా. మరి ఏం చేస్తున్నాడు ఆయన? నేను నా ప్రాణం నిమ్మలపరుచుకుని ఉన్నాను. చూసారా పిల్లరా, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నా, సముదాయించుకొని ఉన్నాను. నా ప్రాణాన్ని సముదాయించుకొని ఉన్నా. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎత్తున్నట్లు, పాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గర ఉన్నట్లుగా, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యుద్ధం ఉన్నది. చనుపాలు విడిచినట్టుగా నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని, దేవునికి మహిమ కలుగుగా. నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాను. ఓ ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకో. దేవునికి మహిమ కలుగుగా. చూసారా పిల్లరా, ఆయన అందని దానికోసం ఆశపడట్లా, గొప్ప దానికోసం ఆయన అభ్యాసం చేయట్లా. ఏంటి? తన ప్రాణమును ఆయన ఏం పెట్టుకుంటున్నాడు? తన ప్రాణాన్ని ఏం పెట్టుకుంటున్నాడు? తన ప్రాణం నిమ్మలపరుచుకున్నాడు, నెమ్మదిని కోరుకుంటున్నాడు. సముదాయించుకొని తన ప్రాణమును నిమ్మలపరుచుకుంటున్నాడు, ప్రశాంతత కోరుకుంటున్నాడు. తన ప్రాణం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దీనికోసం చూసిన ఆయాసమే. అందుకే మహాభక్తుడైన సొలొమోను అన్నాడు ఏమని, సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థమే. నువ్వు ఎంత ఆయాసపడినా, ఎంత కష్టపడ్డా, నువ్వు ఎంత శ్రమ కూర్చినా అదంతా కూడా వ్యర్థమే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. ప్రియులారా, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాల్సిన విషయాలే. ప్రియులారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలే. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి. మన దేవుని మీదే మనం ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద మనం ఆశ పెట్టుకోవడం కాదు, మనుషుల మీద మనము ఆశ పెట్టుకోవడం కాదు, బంధువుల మీద మనం ఆశ పెట్టుకోవడం కాదు, మన తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకోవడం కాదు, మన బిడ్డల మీద మనం ఆశ పెట్టుకోవడం కాదు. మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటే మన దేవుడైన ప్రభువు మీదే ఆశ పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేవారు. మనుషులు కొంత మట్టుకి ప్రవేశిస్తారా? మనం ఆశ పెట్టుకున్న బిడ్డలైనా సరే మనం తూసి పడవేస్తే ఏదో కొంచెం తోసేస్తారు. కాబట్టి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి, మన దేవుడి మీద మనము ఆశ పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి ధ్యానించుకున్నాం. చూడండి, ప్రసంగి అయిన ఆయన ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు మీద యెరూషలేములో రాజై ఉన్నాడంట. ఆకాశం క్రింద జరుగునది
ఉన్నది అంతటిని జ్ఞానం చేత విచారించి చూడు, ఆకాశం కింద ఏం జరుగుతుందో దాని అంతటిని కూడా ఆయన ఉన్న జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై దాన్ని గ్రహించడానికి నా మనసు నిలిపి తిని ఆయన మనసు నిలిపాడు. వారు దీని చేత అభ్యాసం పొందవలనని వారు దేని చేత అభ్యాసం పొందవలెనని దీని చేత ఆ, అభ్యాసం పొందవాలని దేవుడు దీని చేత అభ్యాసము వారిని పొందాలి అని చెప్పి దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము మానవులకు ఏర్పరిచిన ప్రయాసము బహు కఠినమైనది బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటిని చూడి, అది ఎంత కఠినమైందో ఆచరింపుదని దాన్ని అభ్యసించడం కఠినం. నిజంగా కఠినమా అండి? కఠినమైన ఆయన అన్నట్టుగా దేవునికి మహిమ కలుగును. ఎంత కఠినమైనది అంటే ఆజ్ఞ అతిక్రమం చేయకుండా మనం దాన్ని పాటించాలి, కఠినంగా పాటించాలి. ఈ కఠినం అంత కష్టమైంది అంటే కాదు. ఆయన ఏమన్నాడు? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించి ఉన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించి ఉన్నాడు, అందరికంటే ప్రథమంగా దేవుని ప్రేమించమన్నాడు. ఇవే ఆయన చెప్పింది. కానీ ఇవే కఠినంగా ఉన్నాయి. వాటిని ఆశ్రయింపలే, వాటిని అభ్యాసం చేయలేకపోతున్నాడు మానవుడు. ఆయన ఒక మాటను, ఆయన ఒక వాక్యాన్ని, ఆయన ఒక ఆజ్ఞలను, ఆయన విధులను, కట్టడాలను అనుసరించి నడుచుకోలేకపోతున్నాడు. అవన్నీ వ్యర్థములే. చూడు, ఇవన్నీ కూడా వ్యర్థములే. అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్లున్నవి, ఒక్కడు గాలికి ప్రయాసపడినట్లుగా ఉన్నాయి. వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు. వంకరగా ఉన్న దాన్ని చక్కపరచ శక్యము కాదు. లోపము కలిగి లెక్కకు రాదు. లోపం కలిగింది లెక్కకు రాదు. ఒక సింపుల్. వంకరగా ఉన్నదాన్ని సఖ్యపరచట కుక్క తోక వంకర, దాన్ని తినగా చేయగలమా? ఎన్ని రాళ్ళు కట్టినా, ఎన్నిసార్లు చేసినా తిరిగి మరుపడి వంకర వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. లోపము కలిగింది, అది లెక్కలోకి రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను, యెరూషలేములో నాకంటే ముందున్న వారందరికంటే కూడా చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించిందనియు. చూడండి, చెప్తాడు, యెరూషలేములో నాకంటే ముందున్న వారందరికంటే కూడా నేను చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నాను. జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు. చూడండి, అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకున్నాను. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము వెరితనమును మతిహీనతను తెలుసుకున్నట ప్రయత్నించితిని. అయితే ఇది కూడా గాలికి ప్రయాసపడటమని తెలుసుకో. అంటే ఇది కూడా వ్యర్థమే, అని ఆయన తెలుసుకున్నాడంట. దేని మీద మనసు వచ్చినా, ఏది చూసినా వ్యర్థం తప్ప ఇది ఉపయోగపడదు అనేది ఏదీ లేదు. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోసుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన వారు ఆ శరీరం కలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానం చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ఎలా ఉండి ప్రోక్షింపబడిన హృదయము కావాలి. దేవుడు కోరుకునేది ప్రోక్షింపబడిన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆయన పాదాల దగ్గర పట్టుకోవాలి. పాపి అయిన స్త్రీ ఆయన పాదాలు కన్నీటితో కడిగింది. పాపి అయిన స్త్రీ ఏం చేసిందండి? పాదాలని కన్నీటితో కడిగింది. అలా హృదయాన్ని కుమ్మరించుకుంది ఆయన పాదాల చేత. ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకో. అందుకే ఆయన ఏమన్నాడు? ఈ వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడల్లా కూడా ఈమె
ప్రశంసింపబడుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా చెలించిపోయి ఉంటాడు, ఆ కన్నీటికి ఆయన ఎంతగా చెలించిపోయి ఉంటాడు, తనలో తాను ఎంతగా నలిగిపోయి ఉంటాడు. అయ్యో నా కుమార్తె, ఇంత పశ్చాత్తాపం చెప్పి వెను వెంటనే ఆయన క్షమించి వేశాడు, తన పాపాలన్నీ క్షమించి వేశాడు. అంతేకాదు, శ్రేష్టమైన వాగ్దానంతో నింపేశాడు. ఈరోజు నా ఆ వాక్యం చదివినప్పుడల్లా ఆమెను మనం ఏం చేస్తున్నాము? ప్రశంసిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కట్టుపిల్లారా, మనం కల్మషము లేకుండా, మన మనసాక్షి కల్మషము తోసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారమై ఉండాలి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన మన శరీరం గలవారమై ఉండాలి. విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. అది సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. ప్రభువా, నన్ను కరుణించి నన్ను దర్శించే దేవా, విశ్వాసం ఖండితంగా నేను పొందుకొని అనిపిస్తున్నాను అనే విశ్వాసం. ఈ ఏలూరు పట్టణం అంతా కూడా నాకు శ్వాసగా అనిపిస్తాను ప్రభు. దేనికి నేను స్వతంచుని పొందుకొని మీ పాదాలు చెంత పెడతాను. నా విశ్వాసం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానము దేవునికి మహిమ. యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధానం మనం చేరుకోవాలి. ఆయన మధ్య మనం నిలబడాలి, ఆయన ముందు మనం నిలబడాలి. యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 19వ కీర్తన 7వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు ఏం పుట్టిస్తుందంటే జ్ఞానము పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశం నిర్దోషమైనది. అది విన్న వారి హృదయములను సంతోషపరుస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. చూసారు పిల్లరా, ఆయన దేవుని యందు భయము పవిత్రమైనది. అది నిత్యము కూడా నిలిచే ఉంటది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. యెహోవా యొక్క న్యాయ విధులు సత్యమైనవి. అవి కేవలం న్యాయమైనవి. అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను. ఏంటి? న్యాయ విధులు. దేవునికి మహిమ కలుగుగా. న్యాయ విధులు బంగారం కంటే, మేలిమి బంగారం కంటే కూడా అవి కోరదగినవి. అవి కోరుకోవాలి. అయ్యా, నీ న్యాయ విధులు నాకు అనుగ్రహించు, నీ కట్టలను నాకు అనుగ్రహించు, నీ ఆజ్ఞలు నాకు అనుగ్రహించు, వాటి ప్రకారం నడుచుకోవాలి. నేను ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ మీకు దూరం కాకూడదు. అయ్యా, మీ సన్నిధానంలో నిత్యం కూడా నేను ఉండినట్లుగా నా మీద కృపచు. అవి మనం కోరుకోవాల్సింది. దేవునికి మహిమ కలుగుగా. కింద వచ్చిన తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు. ఆ తేనె కంటే జుంటి తేనె కంటే మధురమని ఏంటి అయ్యి? ఆయన వాక్యము. అవి ఆయన మాట, వాక్యము మధురమైనవి. నీ సేవకుడు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు. వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభం కలుగును. తన పొరపాట్లని కనుగొనగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? రహస్యంగా చేసిన తప్పులు క్షమించి. చూడి, తన పొరపాట్లు కనుగొనగలిగిన ఎవడు ఉన్నాడా? పొరపాటు చేశాం, ఇది పొరపాటు అని చెప్పుకోవాలంటామా? కనుగొనలేం. కానీ తన పొరపాటు కనుగొనగలిగిన వాడెవడు? రహస్యముగా చేసిన తప్పులు క్షమించి
రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా చేయయ్యా అని వేడుకుంటున్నాడు భక్తుడు. నేను రహస్యంగా చేసిన తప్పు, దాన్ని నన్ను దయతో క్షమించి నన్ను నిర్దోషిగా చేయి, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు అయ్యా. ఇదిగో ఈ పాపంలోంచి, ఈ లోకంలోంచి నన్ను వేరు చేయి. ఈ లోకంలో నేను కూరికిపోయాను, ఈ పాపంలో నేను కూడా కలిసిపోయాను, మలినమైపోయాను అయ్యా. దీని నుంచి నన్ను సోపుతో కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచు అయ్యా. అయ్యా వెలుపటి శుద్ధీకరణ కాదు, అంతరంగంలోంచి అయ్యా శుద్ధీకరించు, మూలుగులలో నుంచి అయ్యా నన్ను శుద్ధీకరించు. ఎందుకంటే నీ వాక్యము మూలుగులలోకి వెళ్ళి కీళ్లను మూలుగులను విభజిస్తుంది అయ్యా. ఆ వాక్యము నాకు దయచేయి, దాంట్లోనే కట్టబడాలి, దాంట్లో స్థిరపరచబడాలి. వాక్యానుసారమైన జీవితం నాకు కావాలి, వాక్యానుసారమైన నడవడికి నాకు కావాలి. నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచు అని చెప్పి దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును. మనుషుల ఎడల దేవుని ఎడల కూడా మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషముగా ఉండేటట్లుగా అభ్యాసము చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. మరి మనం కూడా చేసుకుందామా? ప్రభువా, ఇప్పటి వరకు తెలుసో తెలియదు అయ్యా, నేను మీ సన్నిధానికి దూరం అయ్యాను, మీ ఆజ్ఞలు, మీ కట్టడాలకు దూరం అయ్యాను, మీ విధులను అనుసరించి నడుచుకోలేకపోయాను. ప్రభా, ఈ రోజైనా అయ్యా నన్ను శుద్ధీకరించు, అయ్యా ఈ రోజైనా నన్ను పరిశుద్ధపరచు అని చెప్పి మనం కూడా అయ్యా మీ ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషమైగా ఉండాలయ్యా. నా మనస్సాక్షి నిర్దోషం ఉండాలి. నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేయడం కాదు, ఇంకొకటి వచ్చి నా మీద దోషారోపణ చేయడం కాదు అయ్యా. అందరి ముందు కూడా, మీ ముందు కూడా నేను నిర్దోషిగా ఉండాలి. అందుకు నేను అభ్యాసం చేసుకుంటున్నాను అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం, అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం.